ప్రియాంక గాంధీ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తుందా అని చెప్పి సీనియర్ నేతలతో పాటు చాలామంది ఎదురు చూస్తున్న వ్యక్తి. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తున్న సందర్భాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రియాంక గాంధీ స్టోరీలోకి వెళ్తే ఒకసారి 1972 జనవరి 12న జన్మించారు ఈవిడ. సో ప్రియాంక గాంధీ ఎప్పటి నుంచో కూడా ఈవిడికి తెలియని స్టోరీలు మనకు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈవిడ పేరు గురించి మాట్లాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన సందర్భాలు రెండు వెలుగులోకి వచ్చినాయి ఈ మధ్యకాలంలో. అవేంటనేవి నేను తర్వాత చెప్తాను, ఈ వీడియో కంటిన్యూగా చూడండి. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ చెల్లిగా తను ఎప్పుడు కూడా రాహుల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చిందే తప్ప ఎప్పుడు కూడా డైరెక్ట్ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది, ఎంతోమంది ఎదురు చూసినట్టుగానే. అయితే తన 12 ఏళ్ల వయసులో ఇందిరాగాంధీ చనిపోవడం, తన కళ్ళ ముందు తన సెక్యూరిటీ సిబ్బందితో చంపేయడం చూసిన ప్రియాంక గాంధీకి ఎప్పటికైనా ఇండియన్ పాలిటిక్స్లో తనదైన స్టాంప్ వేయాలని ఎప్పటి నుంచి ఆసక్తిగా ఉండేదంట. అయితే ఆ సమయం ఇప్పుడు వచ్చింది అని అనుకోవచ్చు మనం. అయితే దాని తర్వాత తన తండ్రి రాజీవ్ గాంధీ చనిపోవడం కూడా చూసింది. ఆత్మాహుతి దాటిలో గాంధీ ఫ్యామిలీ నుంచి ప్రజల కోసం ఎన్నెన్ని చేశారో ఆమెకి అవే జీవిత పాఠాలుగా నేర్చుకుంది ప్రియాంక గాంధీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అనేదే లేదు. దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు కూడా తన కళ్ళ ముందే తిరుగుతూ ఈ రాజకీయాల గురించి తన చుట్టూనే డిస్కషన్స్ జరుగుతూ ఉండేవట ఎప్పుడు కూడా. సో సోనియా గాంధీ కూడా తన తండ్రి మరణం తర్వాత సోనియా గాంధీ డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి తన ప్రస్థానాన్ని కొనసాగించారు. దాని తర్వాత ఎప్పుడైతే తను రాజకీయాల్లోకి రావాలనుకుందో అప్పటి నుంచి కూడా కొంచెం కొంచెంగా ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ చేసిందని చెప్పాలి. అయితే ఇది ఎక్కడ మొదలైందంటే 2008లో అనూహ్యంగా ఎవ్వరూ ప్రియాంక గాంధీని అంత ఫోకస్ చేయని టైంలో తన తండ్రి మరణానికి కారణమైన వ్యక్తి నళినిని జైలుకి వెళ్ళి పరామర్శించి రావడంతో కాంగ్రెస్ నేతల్లో ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి ప్రియాంక గాంధీ మీద. ఇదేంటి ఈ అమ్మాయి ఏంటి ఇలా తన తండ్రి మరణానికి కారణమైన నళినిని పలకరించి రావడం ఏంటి అని అనుకున్నారంతా. కానీ రాజకీయ నాయకురాలు అనిపించిందిరా అన్నారు కొందరు. సో తన నానమ్మకి సంబంధించిన పోలికలు ప్రియాంక గాంధీకి మెండుగా ఉన్నాయి అన్నవారు లేకపోలేదు. ఆ లెగసీని ప్రియాంక గాంధీ కంటిన్యూ చేస్తుందా అంటే కంటిన్యూ చేస్తుంది అనేటట్టుగానే కొంతమంది స్వరాలు కూడా వినిపించినాయి అప్పుడు.